హాయ్ అండి అందరికీ. మేమైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో, మార్నింగే ఇలా పిల్లలైతే వచ్చేసారు. వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇక మా పాప కూడా బ్యాగ్ ఏసుకొని రెడీ అయింది. ఇక లగేజ్ అంతా సర్దేశాం. సర్దేసి మొత్తానికైతే 2 ఫ్యామిలీస్ అయితే పోతున్నాం. మా ఫ్యామిలీ ప్లస్ ఇంకో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ గిట్ట అందరూ కలిసి వెళ్తున్నాము. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలుకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో పోయేటప్పుడు ఇలా చేసుకోవాలా ఇలా చేసుకోవాలి ఫస్ట్ టైం అనమాట. నేను వెళ్ళుడైతే ఫస్ట్ టైము, అందుకే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. మాతో ఉండమని వాళ్ళు సపరేట్ కార్లో, పిల్లల మట్టుకి ఒక కార్లో ఎక్కేశారు. బాగా చెప్పేశారు. సరే అని మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఈ కార్లో ఎక్కాము. సో మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు వాళ్ళ ఎంజాయ్ కోసం అని ఆ కార్ ఎక్కారు, మేము ఈ కార్లో ఉన్నాం. ఇలా ఒక చోట ఆగైతే టిఫిన్ అయితే చేసామండి అందరం కలిసి. సో పిల్లలు కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేశారు, కంప్లీట్ చేశారు. మేము తినిపించకుండానే తిన్నారు, ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు కాబట్టి వాళ్ళే తిన్నారు, లేకపోతే మమ్మల్ని తినిపించమందరు. సో ఇంకా టిఫిన్ అయిపోయాక టీ తాగేసి మళ్ళీ బయలుదేరాక అక్కడక్కడ మధ్యలో ఆగినప్పుడు ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసామండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేదైతే కృష్ణానది అండి. కృష్ణానది దగ్గర కూడా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాం. మేమైతే ఇక్కడ ఇది చూడడం అయితే ఫస్ట్ టైము, ఇటు సైడ్ ఈ రోడ్లో వచ్చేది ఫస్ట్ టైము. ఇలా పిల్లలు కూడా దింపాము. ఈ పల్నాడు జిల్లా అయితే మన తెలంగాణకు ఆంధ్రాకు ఉన్న ఫస్ట్ బార్డర్ అండి ఇది. మనం ఎంట్రన్స్ అయ్యేది ఇక్కడ నుంచే, పల్నాడు జిల్లా నుంచే. సో దాన్ని ఒక క్లిప్ తీశాను. నల్గొండ సైడ్ అటు నుంచి వెళ్తుంటే పల్నాడు జిల్లానే వస్తుంది ఫస్ట్. మీదంతా కూడా అక్కడ ఆంధ్రాలో అయితే ఈ పంటలు అయితే చాలా ఫేమస్ అట్టుందండి. మన సైడ్ వరి ఎట్లా ఫేమస్, అటు సైడ్ ఏమో ఈ శనగ చేను, ఇంకా మొక్కజొన్న, మిరప ఇవి ఎక్కువ ఫేమస్ అట్టుందండి. మన సైడ్ ఇవి వేస్తే మాత్రం కోతులు అయితే అస్సలు ఉంచే అన్నీ కోతుల పాలే అవుతుంది తెలంగాణలో అయితే. కానీ అక్కడ అట్లా లేదండి. అక్కడ కోతులు లేవు అసలుకి. మేము చూసిన కాడికైతే కోతులు అయితే కనిపించనే లేదు. అందుకే అట్టుంది. అక్కడ శనగ చేను, మొక్కజొన్నలు, మొక్క కంకిలు అవన్నీ వేసుకున్నారు. సో ఇదంతా కూడా శనగ చేను అండి. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తున్నారో లేదో, మన తెలంగాణలో పంటలలో అయితే స్తంభాలు అవి ఉంటాయి కదా, అక్కడైతే లేవండి. సో పిల్లలు అయితే పడుకున్నారు. మధ్యలో టీ బ్రేక్ అని ఆపితే పిల్లలు ఏం చేస్తున్నారు అని చూస్తే పిల్లలైతే మంచి నిద్రలో ఉన్నారు. బాగా పడుకున్నారు చూడండి, మమ్మీలు లేకుండా. టెన్షనే లేదు. ఇక్కడ రోడ్లు గిట్ట చాలా అంటే చాలా బాగున్నాయి. సో అక్కడ పంటలు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ కోతులు కాబట్టి కాలువలు ఉండడం వల్ల పంటలు అనేది చాలా పచ్చగా ఉన్నాయి. కరెంటు స్తంభాలు గిట్ట ఎక్కువ లేవు. సో ఆంధ్రాలో అయితే ఈ పోస్టర్లు అయితే ఎక్కువగా వేస్తారు. ఎక్కడ చూడు రాజకీయ నాయకుల పోస్టర్లే ఎక్కువగా అనిపించినాయి మాకైతే. ఇట్లా మేమైతే ఫుడ్ కోసం అని చూస్తున్నాం ఇప్పుడైతే. ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఈ బిర్యానీ అయితే మన హైదరాబాద్ బిర్యానీ అంత లేదండి. ఎంతైనా మన హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ కదా. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా బాగున్నాడు హనుమంతుడు. చూడండి ఎంత హైట్ ఉన్నాడో. ఇప్పుడైతే మేమైతే చీరాల బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి చీరాల బీచ్ దగ్గరికి వెళ్తుంటే మొత్తం కూడా చేపలే ఇట్లా దండాలకైతే ఇలా మొత్తం వేలాడేశారు. అక్కడ ఎంట్రన్స్లో కూడా ఒక హనుమంతుడిని అయితే ఇట్లా పెట్టేశారు, చూసారా మీరు. ఇలా అందరం అయితే కార్ దిగేసి పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారు. చెప్పండి హాయ్ చెప్పండి అని అంటే అందరూ కూడా హాయ్ చెప్పారు. మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఆడ దిగంగానే వెళ్తూనే ఉన్నారు లోపలికి. వద్దు నాని అంత లోపలికి వెళ్ళకూరంటే వాళ్ళు ఆగడమే లేదు. మేము వీడియోస్ అంతా
అక్కడికి పోయాక మింగిట లోపల దాకా వెళ్ళాం కాబట్టి వీడియోస్ తీయలే, కానీ చాలా అంటే చాలా లాస్ట్ వరకు వెళ్ళాము. నేనైతే మా వారితో కలిసి లాస్ట్ దాకా వెళ్ళాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళాలండి. ఎందుకంటే మేము ఎక్కువ ఆడవాళ్ళం ఎక్కువ బయటికి వెళ్ళాం కదా. సో ఎప్పుడో ఒకసారి ఇలా బయటికి వెళ్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ గిట్ట పీస్ఫుల్గా ఉంటుంది. అలా కొంచెం మనసుకు రెక్కలు వచ్చినట్టు ఉంటుంది అనమాట మొత్తానికి. మేము చాలా ఎంజాయ్ చేసాం, అసలు చిన్న పిల్లల్లాగే ఎంజాయ్ చేసాం వల్ల. నేనైతే నాకు మొత్తానికైతే వామిటింగ్స్ అవుతాయి. అసలు ఆడికి పోయేసరికి నా వికెట్ డౌన్ అవుతుంది అనుకున్నా, కానీ కాలేదు. ఆడికి పోయాక మళ్ళా హుషారుగా ఉన్నాను. చాలా ఎంజాయ్ చేశాను నేను. చూడండి పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత కూడా అలలు, సముద్రం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మేము ఉన్నాం చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం లోపలికి. అక్కడ అలల దాకా వెళ్ళాం. వెనకాల సైడ్ అయితే మా వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో మేము వెనక పోతా ఉన్నాం. ఇంకా నేను చాలా అక్కడ అల వస్తుంది కదా అక్కడ దాకా వెళ్ళాం, కానీ అది వీడియో లేదు. వీళ్ళు మా వాళ్ళు రావాలంటే అస్సలు రాలేకపోతున్నారు. ఇద్దరు అక్కలు, రెండక్క లోపలికి వెళ్దామంటే అమ్మో వద్దు బిందు వద్దు బిందు అంటున్నారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. అలలు చూడండి ఎట్లా వస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళాక అలా ఇట్లా పైనంగా ఇట్లా పోతుంటే మాత్రం చాలా అంటే చాలా భయం వేస్తుంది. అమ్మో అటు పోతే ఎట్లా రా అన్నట్టు అనిపిస్తుంది, కానీ పోవాలనిపిస్తుంది మళ్ళీ ఎంజాయ్ కోసం. మా పిల్లలందరూ ఈడ కూర్చున్నారు. వాళ్ళు ఆడినంతసేపు ఆడిరండి బాగానే. మేము మంచిగా ఎంజాయ్ చేసేటప్పుడు మమ్మీరా డాడీరా మమ్మీరా డాడీరా అని పిలుస్తుండ్రు. ఇక అందులో కూర్చున్నంతసేపు చలి అనేది లేదు అసలుకి. అందులో కూర్చోవడం తగ్గినాక పైకి లేచి నిలబడ్డాం అనుకో చలి పెడుతున్నది. అందులో కూర్చున్నంతసేపు చలే లేదు అసలుకి. మంచిగా అందులో ఇక బొమ్మలతో ఆడుతూ ఉన్నారు వీళ్ళైతే. చూడండి ఇక్కడ మా వాళ్ళు అయితే అలా నడుస్తూ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నారు. నేనైతే ఏ క్లిప్స్ తీసుకోలేదు, నా వీడియో కోసమని ఎక్కువ వీడియోలు తీసుకోలేదు నేను. సో చూడండి మొత్తానికైతే అక్కడికైతే మేము ఇక్కడ 7:30కి అట్లా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి మాకు 3:30 అట్లా అయిందండి బీచ్కి వెళ్ళేసరికి. సో 1 అవర్ 2 అవర్స్ 2.5 3 అవర్స్ ఏమున్నాం అందులో బీచ్లో మొత్తం. సో మాకు టైం ఇంకా 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 ఉంటే బాగుండు అనిపించింది బీచ్లోనే. 2 వరకు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేద్దాం, ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేద్దాం అందులో టైము. అప్పటికే 6:30 అయింది. చాలు పదండి అంటే పిల్లలందరూ కూడా వస్తున్నారు. రమ్మంటుంటే వాళ్ళు ఇంకా ఇంకా వాటర్లకే పోయి కూర్చుంటున్నారు. సరే అని పదండి నాన్న చలి పెడుతుందంటే వస్తున్నారు. మళ్ళీ చలి పెడుతుంది అంటారు. మమ్మీ చలి పెడుతుంది డ్రెస్ చేంజ్ అంటారు. ఒక్కొక్కరు అవతారం చూడండి ఎట్లా అయిందో, అని వణుకుతున్నారు. మొత్తానికైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తామండి చీరాల బీచ్లో. ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్. నేను ఫస్ట్ టైం ఇంత ఎంజాయ్ చేసిన అనిపించింది. ఇక్కడ హార్స్ కూడా ఉన్నది, హార్స్ రైడింగ్ చేస్తున్నారు. సో మాకు అప్పటికే లేట్ అయిపోయింది, ఇక రూమ్కి అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ రొయ్యలు పీతలు ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నామండి. రూమ్కి వెళ్ళి అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యాలి. మా అందరి డ్రెస్సులు కూడా అందులో మునిగాం కదా,
అందరి గిట్ట ఎంత డర్టీగా అయ్యాయంటే మొత్తం ఇసుకనే ఉందండి. ఇలా రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యాం అందరం. ఇక డిన్నర్ కోసమని బయటకి అయితే వెళ్తున్నాం అందరం. డిన్నర్ అయితే మేము టిఫిన్ చేస్తామండి, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాం కదా బిర్యానీ, అదే మాకు సరిగ్గా డైజెషన్ అనేది కాలేదు. అందుకనే మేము టిఫిన్ సెంటర్ కోసం అయితే ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళామంటున్నాం అండి. అసలు దగ్గరలో లేదు, ఉన్నా కూడా ఒకటైతే ఓన్లీ అక్కడి వాళ్ళ కోసమే అంట టిఫిన్ సెంటరు. అదేదో బుక్ చేసుకోవాలి, ప్లస్ ఆంధ్ర వాళ్ళ కోసమే అంట. సో అందుకోసం టిఫిన్ సెంటర్ అయితే చూసుకున్నాము. ఇక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామండి. వచ్చి అందరం కూడా పూరి, దోశ, వడ తినేటోళ్ళు వడ, ఇడ్లీ తినేటోళ్ళు ఇడ్లీ. ఇదైతే ఈ టిఫిన్ సెంటర్ పేరు అయితే జానకి టిఫిన్ సెంటర్ అండి, చాలా బాగుంది. సో టిఫిన్ చేశాక ఇలా మళ్ళీ రిటర్న్లో వచ్చాక రూమ్ దగ్గరికి వచ్చాక ఇలా కూల్ డ్రింక్స్ తీసుకొని బీచ్లో అంతా తిరుగుతూ చూసామండి. ఇక్కడ అన్నీ కూడా షాప్స్ అయితే అన్నీ కూడా క్లోజ్ చేశారు, చూసారు కదా, షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. మేము ఇక్కడ ఫిష్ కోసం అని వచ్చాము, కానీ మాకు ఫిష్ దొరకలేదు ఆ టైంకి. ఉన్నా కూడా ఒక ఫిష్ ఉంది, కానీ అదేదో పండుకప్ప అంట ఆ ఫిష్ పేరు. ఆ ఫిష్ పేరు వినగానే అమ్మో మాకు వద్దనిపించింది. సో మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఇంతవరకు చూసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా చాలా చాలా వీడియోలు అయితే నేను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటానండి. అండి బీచ్లో అయితే అలల సౌండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే వస్తున్నాడండి. నైట్ టైంలో బాగుంటుంది. బాయ్ అండి.